వేదికను అలంకరించిన మాజీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేస్తున్న మిత్రులు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అశేషంగా ఈరోజు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సభకి హాజరైనటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఈ సభలో ఎంతమంది ఉన్నారో బయట దీంతో ఇంకా సగం ఎక్కువ మంది ఉన్నారు. బస్సులన్నీ ఆగిపోయినాయి. నేను అనుకుంటా బహుశా దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. ఇంతకు మించిన జనం ఇంకా బయట ఉన్నారు. దీంతో నాకు అర్థమైంది ఏంటంటే, నల్లగొండ పార్లమెంట్ నుంచి నరసింహారెడ్డి గారు ఖాయంగా ఎన్నికైపోయినారు. అందులో మనకు ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. ఇంత ఎండ ఉన్నా, ఇంత వేడి ఉన్నా, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ అభిమానం చూపించి వచ్చినారంటే నరసింహారెడ్డి గారి విజయం ఈ రోజుతో ఖాయమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీకు అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి. మీకు తెలియకుండా ఏది లేదు. నల్లగొండ జిల్లా చాలా చాలా చైతన్యం ఉన్న జిల్లా, పోరాటాల జిల్లా, ఎర్ర జెండాలు ఎత్తుకొని అద్భుతమైన పోరాటం చేసిన జిల్లా. మీకు రాజకీయ విచక్షణ జ్ఞానం ఎక్కువ. అన్ని విషయాలు చాలా సులభంగా మీరు గ్రహించగలుగుతారు. ఏమేం జరుగుతున్నదో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వాస్తవం ఏందో మీ కళ్ళ ముందే ఉన్నది. గతంలో కూడా నేను మిమ్మల్ని కోరిన, భాస్కరరావు గారి ఎన్నిక సందర్భంగా ఇదే మిర్యాలగూడ పట్టణానికి వచ్చినప్పుడు ఒకటే మాట నేను చెప్పిన, ఎలక్షన్లలో పార్టీలు పోటీ చేస్తాయి, వ్యక్తులు పోటీ చేస్తారు. గెలవవలసింది వాళ్ళు కాదు. ఎలక్షన్ వస్తే గెలవాల్సింది ప్రజలు, ప్రజల అభిమతం, ప్రజల కోరిక. ప్రజలు దేన్ని గెలిపించాలనుకుంటారో వాళ్ళు మాత్రమే గెలవాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం బాగా పరిడవిల్లుతుందనేది అందరి విశ్వాసం కూడా. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘకాలం వేల లక్షల మంది కార్యకర్తల సహకారంతో కొనసాగించిన తెలంగాణ పోరాటం. మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారి తండ్రి గారు కృష్ణారెడ్డి గారు 1969లో ఈ ప్రాంతం నుంచే మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉండి వారు జైలుకు పోయి జరిపినటువంటి పోరాటం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాంత వాసులకు బాగా తెలుసు. ఆనాటి నుంచి 60 సంవత్సరాల పాటు కొనసాగిన ఉద్యమం మీ అందరి ఆశీర్వచనాలతో విజయం సాధించింది. కొత్త రాష్ట్రమైనా దారి తెన్ను లేదు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదు, అనేకమైన కన్ఫ్యూజన్స్, శాపాలు పెట్టేవాళ్ళు, దీవెనలు పెట్టేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు, వాళ్ళందరి మధ్య ప్రయాణాన్ని ప్రారంభం చేసినాం. 4.5 సంవత్సరాల కాలంలో సంక్షేమంలో దేశంలో నంబర్ 1గా నిలబడ్డాం. ఆ సంక్షేమ పథకాలు ఏంటియో పల్లెలలో, గ్రామాలలో, పట్టణ బస్తీలలో మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. నేను అవన్నీ రిపీట్ చేయదలుచుకోలే. ఇంతకుముందు మిత్రులు మాట్లాడిన వాళ్ళు మీకు చాలా చెప్పి ఉంటారు. ఆర్థిక ప్రగతిలో నంబర్ 1, 24 గంటల కరెంట్ సప్లై చేసే విషయంలో నంబర్ 1, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ 2. ఈ విధంగా ఈ తెలంగాణ అద్భుతంగా ప్రగతి మార్గాన్ని పట్టింది, ప్రజా సంక్షేమ బాట పట్టింది. దాన్ని చూసే మొన్న ఎన్నికల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చినారు. మీ అందరికీ నేను ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా. నల్లగొండ జిల్లా మిత్రులు భాస్కరరావు గారు ఇప్పుడే హెలికాప్టర్ దిగుతానే నన్ను పట్టుకొని మా పంటకు ఇంకొక 15 రోజులు నీళ్లు కావాలా, ఇస్తావా సస్తావా అని అడిగినారు. నీళ్ళు కావాలి కదా, కావాలి నవ్వుతా, కావాలి. భాస్కరరావు గారు కరెక్టే చెప్పిండు.
ఇంతకు ముందు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బందీలుగా ఉన్నాం, ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాం. నాగార్జున సాగర్లో 130 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంటుంది. అవసరమైతే అతిపెద్ద పంపులు పెట్టైనా సరే, డెడ్ స్టోరేజ్ తోడైనా సరే మీ పంటలకు సరిపోని నీళ్ళు ఇస్తాం, ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా భాస్కర్రావు గారు కావచ్చు, ఆయకట్లో ఉన్న మల్లయ్య యాదవ్ గారు కావచ్చు, దిగువన ఉన్నటువంటి ఖమ్మం ప్రజలు కావచ్చు, అందరికీ కూడా నీళ్లు రావాలి. ఇది తెలంగాణ రాజ్యం, తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితులలో పంటలు పండిస్తాం, దానికి మీరేం చింత చేయవద్దని మనవి చేస్తా ఉన్నా. భాస్కర్రావు గారు కావచ్చు, హుజూర్ నగర్ సైదిరెడ్డి గారు కావచ్చు. సైదిరెడ్డి గాలి బాగుందా? అట్లానే మా పెద్దన్న నోముల నరసింహ యాదవ్ గారు కావచ్చు. నాగార్జున సాగర్ ఆయకట్టులో తమాష ఏంటంటే చెప్తే బాధ, అంటే అపరాధం, అనకపోతే ఏం బాగుండదు. ఎందుకంటే ఎప్పుడో 1987లో నేను కరువు మంత్రిగా పనిచేసాను. ఆ రోజు ఈ జిల్లాకు వచ్చిన నేను. ఈ జిల్లాకు వస్తే ముక్త్యారం బ్రాంచ్, దాని పేరు ఏదో ఉంది, ముత్యాల బ్రాంచ్ ఇంకేదో ఉంది. టైలెండ్కు నీళ్ళు రావు సార్, మా జన్మల రాలేదని మొత్తుకున్నారు రైతులు. ఇవాళ కూడా అదే గతి ఉన్నది. మధ్యలో మనుషులు చాలా మంత్రులు సామంతులు ఎందరో అయినారు, తీరలే. ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ టర్మ్లో మీరు మళ్ళీ ఆశీర్వదించారు కాబట్టి, నల్లగొండలో గతంలో 6 ఉంటే 9 ఎమ్మెల్యేలు గెలిపించారు కాబట్టి 100% నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు కోరుతున్న లిఫ్టులు హుజూర్ నగర్లో బెట్టెకుంట తండా లిఫ్ట్ కావచ్చు, మిర్యాలగూడలో దున్నపోతుల గండి, కేశవాపురం, వాడపల్లి దగ్గర బొత్తలవానిపల్లె, ఇవన్నిటిని కూడా లిఫ్టులు మంజూరు చేసి చాలా సత్వరంగా పూర్తి చేసి, చివరి ఎకరానికి కూడా నో టైలెండ్, గల్మ మొదటి గల్మకాడు ఎట్లా పారుతుందో చివరి గల్మకాడు అట్లే పారేటట్టుగా మీ బిడ్డగా నేను చర్య తీసుకుంటాను నేను మనవి చేస్తా ఉన్నా. నెల్లికలు కూడా కావాలని అడుగుతా ఉన్నారు. 3000 ఎకరాలు కుంకుడు చెట్టు తాండా దగ్గర పారుతుందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా చేసుకునే దానికి మనకు అవకాశం ఉంది. అంబాభవాని కానీ, కంబాలపల్లి కానీ, పోగిల్లా పెద్దగట్టు కానీ, నంబాపురం కానీ, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు దేవరకొండ నుంచి కోదాడ వరకు కూడా అడుగుతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారు అయితే మాకు ఇది ఉండానండి, ఆ పాలేరు వాగు మీద కూడా పెడితే బ్రహ్మాండంగా మాకు కోదాడ నియోజకవర్గం నీళ్ళు వస్తాయని వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేనే స్వయంగా ఈ పార్లమెంటు పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాలకు 3 రోజులు 4 రోజులు ఉండే విధంగా బయలుదేరుతా ఉన్నాను. ఆ సందర్భంలో అనేక సమస్యలు, ప్రజలను పట్టిపీడించే సమస్యలు స్వయంగా నేనే జిల్లాలో ఉండి పరిష్కారం చేస్తాం. అందులో భాగంగా ఈ లిఫ్ట్ కానీ కాలువలు కానీ పరిష్కారం చేస్తాం. ఇప్పుడు మీ పంట ఎట్టి పరిస్థితుల్లో ఎండనీయం, మీరు బేఫికర్గా ఫ్రీగా ఉండండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరిగినవన్నీ మీకు తెలిసే ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు 2 మెడికల్ కాలేజీలు ఇచ్చుకున్నాం. సూర్యాపేటలో 1, నల్లగొండలో 1. వాటికి అనుబంధంగా 750 పడకల హాస్పిటల్ రాబోతా ఉన్నాయి. నల్లగొండ పార్లమెంటు పరిధిలో 273 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గతంలో ఏ రాజ్యంలో ఎవరు కూడా చేయలే. మా తండాలో మా రాజ్యం అంటే ఎవరు పట్టించుకోలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈరోజు తండాలో రాజ్యం తెచ్చింది. గిరిజన బిడ్డలే 3000 పైచిలకు సర్పంచులుగా ఉన్నారు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి. చాలా విచిత్రంగా ఉంది ఈ దేశంలో. ఇంత గోల్మాలు గింత కథ ఉంటుందని నేను అనుకోలే. దేశ ప్రధానమంత్రి పచ్చబద్దాలు మాట్లాడుతున్నా ఓట్ల కోసం, రాజకీయాల కోసం. ఘోరాతి ఘోరమైనటువంటి అబద్ధాలు మీరందరూ చూస్తున్నారు. ఈ బీజేపీ పార్టీ అని ఒకటి ఉన్నది. వాళ్ళ మాటలు ఏంటి అండి? వాళ్ళతో అత్తా ఉన్నదా, పత్తా ఉన్నదా, దుకాణం ఉన్నదా, వాళ్ళకు రసీదా, ఒక మసీదా? 103 అసెంబ్లీస్ వాళ్ళు పోటీ చేసింది. మొన్న అసెంబ్లీలో 118 సీట్లకు పోటీ చేసిందండి.
118 సీట్లకు పోటీ చేస్తే గెలిచింది ఒక సీట్ అండి. అది సాగు తప్పి కన్నులొట్ట పోయి ఒకటే ఒక సీటు గెలిచినారు. 103 సీట్లలో డిపాజిట్ పోయినాయి నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో. ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటే చక్కెరతి కింద పడాలి మనమంతా. అంత పెద్ద పెద్ద మాటలు, అంత దుష్ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం. అది సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ మహబూబ్ నగర్లో మాట్లాడిన పచ్చి అబద్ధాలు కావచ్చు. ఒకటే మాట చెప్తే దయచేసి మీరు ఆలోచన చేయాలి. నరేంద్ర మోదీ గారు మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవ అని ప్రోగ్రాం తెచ్చిండు. అది ఆకు అందది పోకకు పొందది. నేను ఆయుష్మాన్ భవ చేస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు. నేను తీసుకోనయా అని చెప్పి ఆయన ముఖమేనే. కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో 12 మందికి బంద్ అవుతుంది, 25%కే వస్తుంది. పైసలు కూడా చాలా తక్కువ. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది. మరి ఎవరన్నా దమ్మునోళ్ళు వస్తే నేను జగదీష్ రెడ్డిని పెడతా, ఏ శివరస్తలా మాట్లాడతారో. మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా, మా ఆరోగ్యశ్రీ గొప్పదా? దమ్ముంటే రావాలా. వాటికనే సొల్లు పురాణం. నేను ఆయుష్మాన్ భారత్ పెడతా అన్నా. ఒక్క మాట అడుగుతున్నా దయచేసి, ఊకే 96 రద్దు. 5 ఏళ్ళు అయింది గడిచి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి? మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచన చేయాలి. సభలో ఉన్నోళ్ళు కానీ, నా స్పీచ్ టీవీలో వినేటోళ్ళు కానీ, ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. వట్టి మాటలు, గోల్మాల్, గందరగోళం, ఓ డబ్బా గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి. ఏం చేసిండ్రు మోడీ గారు? మీరు రైతులకు ఏమన్నా చేసిండ్రా? దళితులకు ఏమన్నా చేసిండ్రా? గిరిజనులకు ఏమన్నా చేసిండ్రా? ముస్లిం మైనార్టీలకైతే మీరు చేయరు. బీసీల కోసం ఇప్పుడు ఒక మాట మీరు అందరు గమనించాలి దయచేసి. 2 పార్టీలండి. ఇప్పుడు ఏమంటారు ఈయన నరేంద్ర మోడీ స్లోగన్ ఏంది? కాంగ్రెస్ లేని భారతదేశం చేస్తారట ఆయన. కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ ఏంది? నరేంద్ర మోదీని గద్దె తీస్తాం. ఈయన ఎక్కిన గంటే, ఆయన ఎక్కిన గంతే. దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆమె ఇంకా ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఓ దిక్కు, ఈ మోదీ ఎంబడి ఆయన ఏంది ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయ్ వాళ్ళ పోయింది. ఇప్పుడు చెవికిదారు వచ్చింది. ఇక చెవికిదారులను తోదిక్కు మైకులు వలుగుతా ఉన్నాయి రోజు దేశంలో. బడుగు బలహీన వర్గాలకు చేస్తాం. నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను స్వయంగా ఆయన పేరేంటి ఆ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణ ఆయన ఎంట పెట్టుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను నేను కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, అయ్యా అన్ని రాష్ట్రాలలో బీసీల కోసం మంత్రిత్వ శాఖలు ఉన్నవి, మీరు కేంద్రంలో ఎందుకు పెట్టరు? పెట్టలే. ఇందే మాట పెడిచేవారు పెట్టింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు నేను స్వయంగా చెప్పాను, నువ్వే బీసీ ఉన్నావు, నీ ముల్లేం పోయిందా? ఒక బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకున్నాం. పెట్టలే. దేశంలో సగానికి సగం 50% ఉండేటువంటి బీసీల గురించి 2 గవర్నమెంట్లు, 2 పార్టీలు 73 ఏళ్ళు కడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేదండి, ఒక మంత్రి శాఖ పెట్టలే. ఏం కారణం నాకు అర్థం కాదు. బీసీల మీద ఈ 2 పార్టీలకు ఉన్న ప్రేమనా ఏంది? దీన్ని అనుకున్న మతలవేది? మీ కళ్ళు నెత్తికెక్కినాయా? కనబడతలేదా బీసీలు ఈ దేశంలో? ఇవాళ మాటలు మాట్లాడతారు. ఎందుకు పెట్టాలని అడుగుతాను నేను. ఇవాళ ఒక ఏడాది పొద్దుైంది నేను ఈ మాట అడగబట్టి. ఈ పార్టీ చెప్పారు, ఆ పార్టీ చెప్పారు. చెప్తారని ఆశిస్తాం కానీ చెప్పరు. కానీ అడ్డం పొడుగు మాట్లాడతారు. అందుకే నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలన తీరై నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు కంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇవాళటి మాట నేను చెప్పేది.
కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలే ఓనడు, నిన్ను గెలిపించిన మరి నువ్వేం బీకినావో నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం బీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం బీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటివి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు అవి. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిదా, నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? అవి చూపించి, ఆ ఫోటోలు చూపించి, ఈ దుర్మార్గాలు చేసి దేశంలో పేదరికం సంగతి ఏంది, ఇంకా ఇతర సమస్యలని వాటి సంగతి ఏంది, అనేక రైతుల సమస్యలని వాటి సంగతి ఏంది, రైతుల గిట్టుబాటుకం లివరేజ్ కావాలి ఎకానమీ, దాని సంగతి ఏంది, అవి ఎవ్వి మాట్లాడకుండా పొద్దున లేతే ఫేస్బుక్లో దేవులు దేవాలయాలు హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం? వీళ్ళు సూడో హిందువులు, అసలు హిందువులం మేము. మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులం మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు, హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలనే హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక హోరులో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఇవాళ మనం ఎన్నో స్కీమ్లలో దేశానికి చాలా ఆదర్శమైనాం. మనం పెట్టే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చే రైతు బీమా ఈ దేశంలో ఎక్కడ లేదు. మనం చేపట్టిన మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇట్లా అనేకమైన పథకాలు అద్భుతంగా మనం చేసుకున్నాం. ఇదే పద్ధతిలో ఇవాళ దేశం బాగుపడాలి. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, ఎందుకు వాడరు? జవాబు లేదు. దమ్ముంటే బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నదని ఒకడు, కేసీఆర్ నీ ముడ్డి వంకరన్నదని ఒకడు, ఇదే అవే మాట్లాడేది. నీ భర్తం అని ఒకడు, నా భర్తమా? ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్, మీ భర్తం మేం భర్తం, మా భర్తం మీరు కాదు. మీ దొంగతనాలు, మీ డొల్లతనాలు రేపు మేం బయట పెట్టబోతా ఉన్నాం. ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి. మీ కాలం చెల్లిపోయింది, మాటలు జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, మీ భర్తాలు పడతారు. ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే భాస్కర్ రావు గారు, ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, పొట్టివాడే కానీ చాలా గట్టివాడు. మనకున్న పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, గోదావరి రోడ్డు. మరి మనకి ఇక్కడ రావాలా? మహబూబ్ నగర, నల్లగొండన, రంగారెడ్డ, హైదరాబాద్ దక్షిణం వైపు పవర్ స్టేషన్ రావాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి వెతికే టైంలో ఆయన పట్టుబట్టి నాతో కొట్లాడి, అన్నా నేను నల్లగొండలో జాగిప్పిస్తా, దయచేసి నల్లగొండలు రావాలని చెప్పి దేశంలోనే 2వదో 3వదో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 29,000 కోట్ల ఖర్చుతోని 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన దామరచర్ల దగ్గర తెచ్చినాడు. సుఖేందర్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారికి సహకరించి ఆనాడు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కూడా రావాలి, ఎస్ మా దగ్గర రావాలని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి జాగాలు ఇప్పించి ఆ పని జరుగుతూ ఉంది. రాబోయే 2-3 ఏళ్లలో అద్భుతం జరగబోతా ఉంది. నల్లగొండ జిల్లాలో అక్కడ 4,000 యూఎంపీపీ స్టార్ట్ అయితే ఇంకో 2.5 మెగావాట్లకు కూడా ప్రొవిజన్ పెట్టుకున్నాం. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం మన నల్లగొండ నిలవు కాబోతా ఉంది. అద్భుతం జరగబోతా ఉంది. 18,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరకబోతా ఉంది. అసలు
దామర్చర్ల దగ్గర ఆ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయితే నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మొత్తం మారిపోతుంది, అద్భుతం తయారైపోతుంది. గొప్ప డ్రీమ్ ఉంది. కాంగ్రెస్ నాయకులు మీరు చూసినారు, దాన్ని బంద్ చేపిస్తామంటారు. వీళ్ళకి తెలివి ఉన్నదా లేదా? దాన్ని మూసేస్తామన్నారు. ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసేస్తా అన్నాడో ఆయన నల్లగొండ ప్రజలు మూసేసిన పీడా వదిలిపోయిందని మనం చేస్తా ఉన్నాం. ఇలా థర్మల్ ప్రాజెక్టు మూత వల్లే నల్లగొండలో మూత పడ్డది. గుద్దుడు గుత్తే మా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయింది అక్కడి నుంచి. ఇలా భూపాల్ రెడ్డి నాయకత్వంలో, మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు గారి నాయకత్వంలో, రేపు గెలవబోయే మీ వేమిరెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో ఆ దామరచర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. 3 ఏళ్ల నాటికి నేనే వచ్చి దాన్ని ఇనాగరేషన్ చేస్తానని మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అడ్డగోలు మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం. ఇంకా విచిత్రమండి ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఇక ఈ కథ ఇదో పరంపర. హైదరాబాద్లో మున్సిపాలిటీకి ఎలక్షన్ జరుగుతుందని ఆ సిపిఐ నారాయణ అన్నాడు కదా, నారాయణ ఆయన వచ్చిండు. టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నేను చెవు కోసుకుంటాను. నేను చెప్పిన నారాయణ నువ్వు నా దోస్తు, నీ దైరాబాయి కౌంటింగ్ నాన్న మాత్రం నువ్వు హైదరాబాద్లో ఉండకు. ఆయనతో ఎవడన్నా టీఆర్ఎస్ పోరాడు దొరకబట్టి నీ చెవు కోస్తే ఒంటి చెవు నారాయణ నేను చూడలేను అని చెప్పిన. నిజంగానే పిల్లలపై కోస్తామంటే వద్దని ఆపినాం. ఇక ఆన్ నుంచి వాడు తొడగోసుకుంటా అంటే, వాడు మెడగోసుకుంటా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు నల్లగొండల టీఆర్ఎస్ తప్పన ఒక్క సీటుకి వెళ్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన 2 డైలాగులు చెప్పిండు. కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డమే తీయనడు. నువ్వు గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు. మాకేం బాధ, ప్రజలకేం బాధ నాకు అర్థం కాదు. ఎవడు కోరండి భయ్, నువ్వు గడ్డం తీస్తే ప్రజలకేంది? నాగార్జున సార్ కాలంలో నీళ్ళు రావాలి కానీ నీ గడ్డంతోనేందా బాబు, నాకు అర్థం కాదు. ప్రజలకు కడుపు నిండా కరెంట్ రావాలి 24 గంటలు. ఈ నీ గడ్డం తీయాలి, నెత్తి కొరుక్కోను, ఇవేమని కావాలి నాకు అర్థం కాదు. ఇవే మాటలు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడండి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకపోతే నేను శాశ్వతంగా సన్యాసం తీసుకుని బయటకు వద్దు. మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ పోటీకి వచ్చినావు? పోటీకి వస్తే వచ్చినావు సంతోషం, పాప నీకు ఆచారం బాగాలేదు, నేనేం చేయాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు. నరసింహారెడ్డి గారు మీరు నాకు 100 కోట్లు బాకీ ఉన్నారు. మరి నేనంటే టికెట్ 100 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చినట్టు నేను. మరి ఏడబెట్టినావు 100 కోట్లు, నాకు అర్థం కాదు. అసలు సంగతి మీకు తెలుసా? క్యామా మల్లేశం అనేవాడు, ఇంకా చాలా జిల్లాల నాయకులు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడు. బోడ జనార్దన్, సర్వే సత్యనారాయణ, భిక్షపతి యాదవ్, రాజనాల శ్రీహరి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు ఏఐసిసి కార్యదర్శి కుంతియా కూడా టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు చేసి మీ మీద రాజీనామాలు చేసింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ మరి 130 ఏళ్ళు 120 ఏళ్ళ పార్టీ. మేము చిన్న పార్టీ, మాకు గంత టక్కుటామారం మాకు రాదు కదా. మేము టికెట్లు అమ్ముకుంటామా? నీకున్న సంస్కృతి మాకున్నదని నువ్వు అనుకుంటున్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డికి వాడుకుంటున్న జెండాలు కూడా మేము పంపించినాం పార్టీ నుంచి. ఆయన వేమిరెడ్డి నరసింహారెడ్డి కొత్తవాడు కాదు. ఎప్పటి నుంచో 15-17 సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా ఉన్నాడు. ఉద్యమానికి సహకారం చేసిండు. ఉద్యమానికి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థిక అండదండ ఇచ్చిండు. ఈసారి నాకు అవకాశం ఇస్తే సేవ చేస్తా అంటే రమ్మని చెప్పి ముందుకు రమ్మన్నాం. ఒక ప్లేన్ వ్యక్తి, క్యారెక్టర్ మంచిగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వస్తే కూడా ధైర్యం లేక, ఎదుర్కొనే శక్తి లేక టికెట్ అమ్ముకున్నాం ఏమని మాట్లాడతాం. మాకు ఆ క్యారెక్టర్ ఉందా? ఆ క్యారెక్టర్ మీకుంది. దొంగకు దొంగ బుద్ధి, లంగకు లంగ బుద్ధి అన్నట్టు అమ్ముకునే సంస్కారం మీది కాబట్టి మాకు కూడా దుర్మార్గం ఉందని అనుకుంటాం. మాకు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ నీచమైన కామెంట్లు నువ్వు వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను ఏం అడుగుతున్నానండి, వీళ్ళేం మాట్లాడుతున్నారు? స్ట్రేట్గా అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు దయచేసి చెప్పుకున్నారు ఈ దేశానికి, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును ఈ దేశం వాడుతున్నదా? వాడతలేదు. ఇది ఎవల చాతకంతనం, ఎవల తెలివి తక్కువతనం,
ఎవల అసమర్థ పాలసీలు, ఎవల అవివేక పరిపాలన. నిజం కాదా? ఎందుకు చెప్పరన్న దీని జవాబు. 70,000 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి దేశంలో. దేశంలో ఉన్న పారవలసిన భూమి 40 కోట్ల ఎకరాలు. మొత్తం వాడిన మొత్తం భూమికి నీళ్ళు ఇచ్చినా ఇంకా 30,000 టీఎంసీలు నీళ్లు ఉంటాయి. మీ దిక్కుమాలిన పాలసీలతోని దేశాన్ని కరువులో పెడతా ఉన్నారు. సగం దేశాన్ని చీకట్లో పెడతా ఉన్నారు. అంతర్జాతీయ ట్రక్కు 80 కిలోమీటర్ల వేగం పోతే మన ఇండియన్ ట్రక్కు 24 కిలోమీటర్ల వేగం పోతే నిజం కాదా? ఇది ఎవల తెలివి తక్కువ. దేశంలో కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, రైల్వేలు లేవు. అంతర్జాతీయ స్థాయికి చాలా చాలా దూరంలో ఉన్నాం. సిగ్గుపోయే పరిస్థితిలో ఉంది దేశం. వీళ్ళు తూకిత్తా మైకిత్తా, నువ్వు ఇళ్ళ దొంగవాడు, నువ్వు ఇళ్ళ దొంగవు, నువ్వు రఫేల్ తిన్నావు, నువ్వు బోబోరు తిన్నావు. ఇదా దేశానికి కావాల్సింది. నల్లగొండ జిల్లా ప్రజానీకంతో దయచేసి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. మీ అందరితోని చేతులెత్తి దండం పెట్టి ఈ చైతన్యవంతమైన గడ్డకు నా పిలుపు ఒకటే, ఈ దేశం మారాలి. ఖచ్చితంగా మీ బిడ్డగా 2000లో నేను బయలుదేరినాడు. చాలామంది నన్ను నవ్విండ్రు, పరిహసించిండ్రు. తెలంగాణ ఎక్కడ చేస్తావు, నీతో ఏమైద్దన్నారు. నేను మీకు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఈ దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ఒడ్డుతా, దేశంలో గత్తర లేపుతా, అవసరమైతే ఎస్ మారాలి. దేశం మారాలి, మారి తీరాలి. దేశంలో పేదల బతుకులు మారాలి, పేదలకు తప్పకుండా లాభం జరగాలి, రైతుల బాధలు పోవాలి. ఖచ్చితంగా దానికోసం నేను మొన్న అన్నా. అంటే ఒక జోకర్గాడు బోకర్గాడు అన్నాడు, ఎప్పుడు పెడతావు పార్టీ కేసీఆర్ ఎలక్షన్ అయిపోయినాక అన్నాడు. సన్నాసి, నీది ఎలక్షన్ టార్గెట్, నాది ఎలక్షన్ టార్గెట్ కాదు. నా టార్గెట్ దేశం బాగుపడేది. నా టార్గెట్ ఎలక్షన్ అయినాకనే పెడతా కావచ్చు. నీలాగా నాకు తొందరపాటు లేదు. ఈ దేశంలో ఇప్పుడు వచ్చిన పరిణామాల తర్వాత, ఈ ఎన్నికల తర్వాత పరిణామాలను సమీక్ష చేసి తప్పకుండా అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించి, రీజనల్ పార్టీ కన్సార్షియం స్థాపించి ఈ దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలి. కాంగ్రెసేతర బీజేపీయేతర ప్రభుత్వం వస్తేనే, రాష్ట్రాలతో పరిపుష్టం చేసే ఫెడరల్ సమాఖ్య కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ దేశానికి ఉన్న దరిద్రం పోతుంది. వీళ్ళు ఇవ్వరు, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వరు, ఉన్న వాటిని లాక్కున్నారు. ఢిల్లీలో కూర్చొని పెత్తనం చెలాయిస్తారు, అన్ని తక్కుటమార విద్యలు చేస్తారు తప్ప వీళ్ళకి ప్రజల మీద వాస్తవాలు లేవు. కరెంటు వాడరు, నీళ్లు వాడరు. ఒక్కటే ఒక మాట దయచేసి ఆలోచన చేయాలి. మీరందరూ కొద్దిగా కామ్గా పెట్టి నేను వెళ్ళాలి. హైదరాబాద్లో సభ కూడా ఉంది, 5 నిమిషాల్లో ముగించుకుందాం. సింగపూర్ అని ఒక దేశం ఉంటుందండి, హైదరాబాద్ సిటీలో సగం ఉంటుంది. 193 కిలోమీటర్లే వానికి సముద్ర తీరం ఉంటుంది. వాళ్ళు డీల్ చేసే కంటైనర్లు 3,70,00,000. 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ సువిశాలమైన భారతదేశానికి ఉంది. మనం డీల్ చేసే కంటైనర్లు 75-80 లక్షలు. అంటే ఏం సంగతి? వాడు బంగారం తింటున్నా, మనం అన్నం తింటున్నామా? అమెరికాలో గిట్లున్నదట, జపాన్లో గట్లున్నదట, చైనాలో ఈ తమాష ఉందట. ఇవి ఇని పెదవులు తప్పరిచుడే మన భారతీయుల బతుక? దయచేసి ఆలోచన చేయండి. ఇది మారాల్సిన అవసరం లేదా? వీళ్ళు చెప్పే ఈ సొల్లు పురాణాలు ఇంకా ఎన్ని దశాబ్దాలు వినాలి? కాబట్టి దయచేసి ఎవరో నడుం కట్టాలి, దేశంలో ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులుంటే కేసీఆర్గా మీ బిడ్డగా నేనే ఆ పొలికేక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మనం చేస్తా ఉన్నా. ఉన్నాయా మీ ఆశీస్సులు? ఆ బలం ఇస్తారా? పక్కా. అది జరగాలంటే 16 ఎంపీలు మనం గెలవాలి. దీంతోనే శ్రీకారం చుట్టాలి. వీళ్ళు బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా చేతులు కట్టుకొని నిలబడే గులాములు. వీళ్ళు మాట్లాడతారా? రాజీవ్ గాంధీ ముందు, రాహుల్ గాంధీ ముందు, సోనియా గాంధీ ముందు కూర్చుంటారా? అసలు మాట్లాడతారా వాళ్ళతోని? ఇక్కడ బీజేపీ ఒకడో ఇద్దరో గెలిస్తే నోరు తెరిచి నరేంద్ర ముందు మాట్లాడతారా? నరేంద్ర మోదీ ముందు? వీళ్ళు గులాములు, బానిసలు. వాళ్ళే బానిసలు. వాళ్ళు మనకేం చేయాలి? ఇవాళ టీఆర్ఎస్ బిడ్డలు గెలిస్తే పేగులు దిగేదా కొట్లాడతారు. తెలంగాణ గురించి, తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, జాతీయ ప్రాజెక్టు హోదా గురించి, రైల్వే లైన్ల గురించి బ్రహ్మాండమైన పోరాటం చేస్తారు, అద్భుతమైన పోరాటం చేస్తారు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎట్లా అయితే రాజీ లేని మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ తెచ్చినమో అదే పద్ధతులలో తెలంగాణ రాష్ట్ర హక్కులు సాధించడమే కాదు, మీ బిడ్డలుగా తెలంగాణ జాతి గౌరవం పెంచే విధంగా ఈ భారత జాతికే ఉపయోగపడే ఉత్తమమైన రాజకీయం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. మీరందరూ పొమ్మంటున్న జాతీయ రాజకీయాలకు
పోదామా? పక్కా. చాలు, దయచేసి నాకు ఒక దృశ్యం కనపడతా ఉంది. సుఖేందర్ రెడ్డి గారు నా మిత్రుడు. సుఖేందర్ రెడ్డి గారు టికెట్ ఆయనే వద్దన్నాడు, నేను తీసేయలే. కొంత దుష్ప్రచారం చేస్తాను. సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తామని నేను ప్రకటించిన. ఉత్తి ఎమ్మెల్సీ అనే కాడాయన చాలా ఉన్నతమైన స్థాయికి పోతాడు. జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా సాయం చేస్తాడు. త్వరలోనే మీరు చూడబోతారని నేను మనవి చేస్తా ఉన్నా. అందరు కలవాలి. సుఖేందర్ రెడ్డి అభిమానులు, జగదీశ్వర రెడ్డి అభిమానులు, మొత్తం ఎమ్మెల్యేల అభిమానులు, వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి అభిమానులు ఏకీకృతమై భారత జాతికి వైతాళికమయ్యే దిశగా అద్భుతమైనటువంటి లక్షలాది మేయాడుతోని వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు గెలుస్తారని నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ నాకు కాబోయేటువంటి జడ్పీ చైర్మన్లు చాలామంది ఉన్నారు ఈ వేదిక మీద. రేపు ఇంకో సీన్ నేను చెప్తా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు నేను మెడగోసుకుంటా, నేను తొడగోసుకుంటాను మొదలుపెట్టింది. ఇవాళ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉంటారా? మీ మాట మీద ఉంటారా? నిలబడతారా? నిలబడరు. నిన్నగాక మొన్నన్నారు, ఇప్పుడే మళ్ళీ దాల్చుకున్నారు. సరే చూద్దాం వాళ్ళ కర్మ. నాకు ఒక దృశ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనకు తెలియదా కాంగ్రెస్ పార్టీ రాజకీయం? ఇప్పుడే మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు ఏమైందండి? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ పీకే అవతల వాడేస్తారు. ఉంచుతారా ఈ కాంగ్రెస్ పార్టీ? ఇదివరకే మొదలుపెట్టిందిగా. ఈయన అసమర్థుడు అయితే లేదు కాబట్టి తీసేయాలి, దించేయాలి గ్యారంటీ దించేస్తారు. ఈయన మట్టుకు నేను ఇవాళ చెప్తున్న నల్గొండలో మీకు 45 రోజుల తర్వాత కనపడుతుంది. కేసీఆర్ చెప్పింది నిజమైంది అని మీరే అంటారు. ఈయన పీసీసీ పదవి ఊడిపోతుంది. నరసింహారెడ్డి గారు నల్గొండ ఎంపీగా మీ ఆశీస్సులతో గెలిచి పోయి బాజాప్తా ప్రమాణ స్వీకారం తీసుకొని దర్జాగా భారత పార్లమెంట్లో కూర్చుంటాడు. ఇది జరగబోతా ఉంది. మీరు కండారు చూడబోతా ఉన్నారు. రాబోయే నెల 10 రోజులలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరే కండారు చూస్తారు. టీఆర్ఎస్ మొన్న ఆశీర్వదించినారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. నల్గొండ జిల్లాలో కూడా ఆ ట్రక్కు గుర్తు చేసిన టక్కుటామారని లేకపోతే ఇంకా 2 సీట్లు వచ్చేటి. 11 సీట్లకు పోయేవాళ్ళం. కొద్దిల మా సైదిరెడ్డి, మా రత్నం, యువరత్నం జర్రలో తప్పేయండు, జర్రంతలో మిస్ అయ్యింది. 15 రోజుల ముందు టికెట్ ఇచ్చుండే బద్దలైపోతుండే. ఇలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సైదిరెడ్డి కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి యువ నాయకులు వచ్చినారు. మా మల్లయ్య యాదవ్ కానీ, సైదిరెడ్డి కానీ, పక్క కోదాడ ఇదంతా కూడా అద్భుతమైన నాయకత్వం వచ్చినది. మంచి యువరక్తం వచ్చినది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ నల్గొండ జిల్లాను చర్చశామలు చేసుకుని ముందుకు పోదాం. ఒక్క మాట నేను ముగించే ముందు మనవి చేస్తా ఉన్నా. నాకు చాలా చెప్పాలనుంది. హెలికాప్టర్ ఫ్లయింగ్ టైం ఉంటుంది. హైదరాబాద్లో ఇంకో సభకు కూడా పోవాలి. ఫైనల్గా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. రైతు సోదరులు, మొన్న ఒక వ్యక్తి మీరు కూడా సోషల్ మీడియాలో చూసి ఉంటారు. బాధ కలిగిందంటే నేనే స్వయంగా మాట్లాడి అతని బాధ తీర్చినాం. దాని తర్వాత నా పిఏలకు, నా కార్యాలయానికి వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా. ఒక 15 రోజులు ఓపిక పట్టుకోండి దయచేసి. ఈ ఎన్నికలు అయిపోతే నాకు తెలిసి ఏం జరుగుతూ ఉందో గ్రౌండ్లో, ఎన్ని బాధలు నాకు తెలుసు. నేను కూడా కాపోనే, నేను రైతు బిడ్డనే. ఆ బాధలు నాకు తెలుసు. కాబట్టి 15 రోజుల దాకా ఎవ్వరికి ఏ కాన లంచం ఇయ్యకండి, ఏ ముటేషన్లు, ఏ పట్టాలు చేసుకోకండి. జూన్ మాసంలో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి అప్పటిదాకా రూపాయి నోటు కూడా ఏ దుర్మార్గునికి లంచం ఇయ్యకండి. రైతు సోదరుల మాట వినాలే. నేను రైతు బిడ్డనే, మీ బిడ్డను కాబట్టి చెప్తా ఉన్నా. ఎవ్వరికి రూపాయి లంచం రేపటి నుంచి చేయకండి, బ్యాన్ చేయండి. మీ పనులు పెండింగ్ పెట్టుకోండి. 1.5 నెలల తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క రైతు సమస్య నేనే పరిష్కారం చేయిస్తా. దయచేసి రైతుల భూముల పాట తీసేదాకా, పోడు భూముల సమస్య తీర్చేదాకా నేను నిద్ర పోనీయను. అధికారులను నిద్ర పోనీయను, నేను నిద్ర పోనని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ముందుకోదామని తెలియజేస్తూ, మీరు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద సభ జరుగుతుందని నేను అనుకోలే. వాస్తవానికి ఎండ చాలా ఉందని జగదీష్ రెడ్డి గారు అంటే, అన్న మా ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు, అద్భుతమైన సభ జరుగుతుందని వారు చెప్పినారు. అదే పద్ధతిలో మీరు వచ్చినారు. రావడం కాదు, నేను చెప్పే ఈ 4 మాటలు చాలా దీక్షతో విని చాలా ఎమోషనల్ రెస్పాన్స్ మీరు ఇచ్చినారు. దయచేసి పోరాట స్ఫూర్తిని ఇదే విధంగా కాపాడి మరి 11వ తేదీ దాకా, ఏప్రిల్ 11వ తేదీ దాకా తీసుకెళ్లి బ్రహ్మాండమైన మెజార్టీతోని నరసింహారెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపించాలి. వారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంత చల్లగా చెప్తారు నల్గొండ.
జై తెలంగాణ కారు గుర్తుకే నరసింహారెడ్డి గారి కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు థ్యాంక్ యూ